జిల్లాల పర్యటనలో భాగంగా రేపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వస్తున్న పాలమూరు పర్యటనకు రానున్నారు. దీనికోసం అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లా ప్రగతిపై సమీక్షా సమావేశాన్ని అధికారులు ఎమ్మెల్యేలతో నిర్వహించనున్నారు. విద్య, వైద్యం, సాగునీటి రంగం, శాంతి భద్రతలపై ప్రధానంగా సీఎం దృష్టి సారించనున్నారు. జిల్లాలో పెండింగ్ లో ఉన్న సమస్యలపైన ఆయన నజరు వేయనున్నారు. 7 నెలల పాలనపై ప్రజాభిప్రాయాన్ని తీసుకునే ఆలోచనలో ముఖ్యమంత్రి జిల్లాల పర్యటన కొనసాగనుంది. సీఎం పర్యటనపై ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డితో మా కరెస్పాండెంట్ వెంకటేష్ ఫేస్ టు ఫేస్. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహబూబ్నగర్ జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఏ అంశాలపైన ఆయన ప్రత్యేకంగా దృష్టి పెట్టే అవకాశం ఉందో మనతో మహబూబ్నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారు ఉన్నారు. ఆయనతో మరిన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం. అన్న, చెప్పండి, రేపు ముఖ్యమంత్రి పర్యటన ఎలా ఉండబోతుంది? మొట్టమొదటిసారిగా అభివృద్ధి పనుల సమీక్ష కోసము ముఖ్యమంత్రి గారు పాలమూరు జిల్లా వచ్చింది. దురదృష్టం ఏంటంటే అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి ఏదో ఒక ఎలక్షన్ కోడ్ వచ్చి సమగ్రంగా రివ్యూ చేయలేకపోయిండు. ప్రజాపాలన కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతుంది కాబట్టి ప్రతి ఉమ్మడి జిల్లా హెడ్ క్వార్టర్లోకి ముఖ్యమంత్రి గారు వెళ్తారు. మొన్ననే వరంగల్ జిల్లాలో కూర్చొని ఆ జిల్లా సమస్యల మీద సమీక్ష చేసిండ్రు. ఇప్పుడు మహబూబ్ నగర్ జిల్లాలో కూర్చొని సమీక్ష చేస్తారు. ఖచ్చితంగా జిల్లాలో ఉన్న పెండింగ్ సమస్యలు కావచ్చు, పెండింగ్ ప్రాజెక్టుల విషయం కూడా సమగ్రంగా వారి దృష్టికి తీసుకుపోతా ఉన్నాం. అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా తయారు చేసిండ్రు. ఏ అంశాలకు ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పి నిన్న ఇన్ఛార్జ్ మంత్రి, జిల్లా మంత్రి ఇద్దరు కూర్చొని ఎమ్మెల్యేలతో కూర్చొని ఒక ఇనిషియల్ డిస్కషన్ కూడా జరిగింది. అంటే ఒక ట్రాన్స్పరెంట్ పద్ధతిలో ప్రజలందరికీ తెలిసే విధంగా ఈ ప్రభుత్వ పాలన ఉంటుంది. 4 గోడల మధ్యలో ప్రగతి భవన్ గడిలో కూర్చొని పరిపాలన సాగదు. ఏదున్నా ప్రజల మధ్యన ప్రజలకు కావాల్సిన అంశాలకు సంబంధించి చర్చ జరుగుతుంది. ప్రతిపక్ష సభ్యులను కూడా ఆహ్వానిస్తూ ఉన్నాం. వారు కూడా వచ్చి పాల్పంచుకోవాలని కోరుకుంటా ఉన్నాం. రాజకీయాలు అయిపోయినాయి, ఎలక్షన్స్ అయిపోయినాయి. ఇప్పుడు మన అందరం కూడా కలిసి తెలంగాణకు అత్యధికమైన నిధులు కేంద్రం నుంచి ఎట్లా తీసుకురావాలి, పాలమూరుకు అత్యధికమైన నిధులు రాష్ట్రం నుంచి కేంద్రం నుంచి ఎట్లా తీసుకురావాలి, ఇదే లక్ష్యంతో ప్రజాప్రతినిధులు పనిచేయాలి. మేమందరం కూడా కేంద్రానికి సహకారం చేయడానికి, ప్రాజెక్టుల విషయంలో ఎంపీలకు సహకారం చేయడానికి సిద్ధంగా ఉన్నాము. మా మంత్రులు కావచ్చు, ముఖ్యమంత్రులు కావచ్చు, పాలమూరు వెనకకు నెట్టేయబడ్డది తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా. కాబట్టి పాలమూరును ప్రియారిటీలో పెట్టుకొని ఇక్కడున్న పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును త్వరితగతిన కంప్లీట్ చేసి, అలాగే గతంలో ఎన్నో సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న భీమా, నెట్టెంపాడు, కల్వకుర్తి అలాంటి మొదలైన లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులకు కూడా సరి అయిన ఫండ్స్ ఇచ్చి వాటిని కూడా త్వరగా పూర్తి చేసి జిల్లాలో ఉన్న లక్షలాది ఎకరాలకు సాగునీరు, లక్షలాది మంది ప్రజలకు తాగునీరు ఇవ్వాలన్న సంకల్పంతో మా ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. అంటే ప్రభుత్వం ఇప్పటికే అంటే సాగునీరు ప్రాజెక్టులు, వ్యవసాయం పైన, అట్లా విద్య, వైద్యం పైన కూడా ఎక్కువ ఫోకస్ చేస్తున్నది. మహబూబ్నగర్ జిల్లాలో అట్లాంటి ఏమన్నా రేపు ప్రత్యేకంగా ఏమైనా ఫోకస్ చేసే అంశాలు ఏమైనా ఉన్నాయా? ఉన్నాయండి. ఇప్పుడు వైద్య విషయంలో గత ప్రభుత్వం ఘోరమైన తప్పులు చేసింది. ముబ్బడిగా మెడికల్ కాలేజీలు ఇచ్చింది. కానీ ఇక్కడ కావాల్సింది మనకు ఉన్న ఇన్స్టిట్యూషన్స్ని సరిచేసి వాటికి సరైన స్టాఫ్ను, నిధులను కేటాయించి వాటిని ప్రాపర్గా ఫంక్షన్ చేసేటట్టు చేయాలి. అందుకే ఈరోజు మేము ఒక నిర్ణయం తీసుకుంటా ఉన్నాం. హ్యూమన్ రిసోర్సెస్ అనేది చాలా ఇంపార్టెంట్ హాస్పిటల్స్కి. డాక్టర్లు కావచ్చు, సూపర్ స్పెషాలిటీ సౌకర్యాలు కావచ్చు, వివిధ డిపార్ట్మెంట్స్కి సంబంధించిన ప్రొఫెసర్స్ కావచ్చు, వీళ్ళందరినీ కూడా ల్యాబ్ టెక్నీషియన్స్ కావచ్చు, రేడియాలజిస్టులు కావచ్చు, వీళ్ళందరినీ సమకూర్చుకుంటేనే వందల వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కట్టిన హాస్పిటల్స్లో ప్రజలకు ఉపయోగం జరుగుతాయి. వాటి మీద గత ప్రభుత్వం దృష్టి పెట్టలేదు. అందుకే దామోదర్ రాజనరసింహ గారు మెడికల్ అండ్ హెల్త్ అండ్ మెడికల్ మంత్రిగా ఉండి జిల్లాకి ఇన్ఛార్జ్గా ఉన్నారు. కాబట్టి నిన్న మన మహబూబ్ నగర్లోని టీచింగ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కి విజిట్ చేసినాం. అక్కడ ఏమేం మార్పులు చేయాలి, ఏమేం చేయాలి అనేది కూడా డిస్కషన్ జరిగింది. అదే విషయాన్ని సీఎం గారి దృష్టికి పోతాం. అడిషనల్ ఫండ్స్ రిక్వైర్మెంట్ కూడా ఉంది. కాబట్టి వాటి మీద కూడా ప్రజెంటేషన్ ఉంటుంది. వాటి మీద కూడా సీఎం గారి దృష్టికి మేము తీసుకురాబోతా ఉన్నాం. ముఖ్యంగా విద్యా విషయంలో కానీ, ఆరోగ్యం విషయంలో కానీ గత ప్రభుత్వానికి భిన్నంగా ప్రజలకు ఉపయోగపడే పని చేయాలి. గ్రౌండ్లో డెలివరీ సిస్టమ్ని ఇంప్రూవ్ చేయాలన్న గట్టి సంకల్పంతో మంత్రులు, ముఖ్యమంత్రి గారు ఉన్నారు. ప్రత్యేకంగా మహబూబ్నగర్ నియోజకవర్గం సంబంధించి మీరేమైనా ప్రత్యేకంగా సీఎం గారికి ఏమైనా నివేదిక ఇస్తున్నారా? మన మహబూబ్నగర్ నియోజకవర్గానికి సంబంధించింది ఈ హాస్పిటల్స్ త్వరితగతిగా పూర్తి చేయాలి. తర్వాత హాస్పిటల్స్కు ఫండ్స్ ఇవ్వాలి. మెడికల్ కాలేజీలో డాక్టర్స్, ప్రొఫెసర్స్ రిక్రూట్మెంట్ జరగాలి. అలాగే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ మనకు కూడా శాంక్షన్ అయింది కాబట్టి దానికి కూడా నిధులు రావాలా. అలాగే పాలమూరు యూనివర్సిటీలో ఇంజనీరింగ్, లా కాలేజీలు వాటిని శీఘ్రగతిన ఏఐసిటి నుంచి అనుమతులు తీసుకొచ్చి మొదలు పెట్టాలా. అలాగే ఒక ముఖ్యమైనది, అది ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లానే కాదు, రాయచూరు, గుల్బర్గా ప్రాంతవాసులకు, అలాగే ఆంధ్రప్రదేశ్ అనంతపూర్ వరకు కూడా
విద్యార్థుల సౌకర్యం కోసం ఇక్కడ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఒకటి మనం కేంద్ర ప్రభుత్వాన్ని అడిగి తీసుకోవాలని చెప్పి కూడా నిర్ణయం జరిగింది. ఖచ్చితంగా ఆ విషయం కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాం. మనకు బెంగళూరు హైవేకి ఆనుకొని ఒక 40 ఎకరాలు ప్రభుత్వ స్థలం ఉంది. దాన్ని ఒక నేషనల్ ఇన్స్టిట్యూట్కి ఎడ్యుకేషన్ సంబంధించిన ఇన్స్టిట్యూట్కి ఇస్తే ఖచ్చితంగా ఇక్కడ మహబూబ్ నగర్ అనేది ముఖ్యమంత్రి గారి సంకల్పం, దీని ఒక ఎడ్యుకేషన్ హబ్గా మార్చాలని, దాంట్లో ఒక పెద్ద అడుగు పడ్డట్టు అవుతుంది. కాబట్టి దీని మీద కూడా మేము ఆలోచన చేస్తూ ఉన్నాం, ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోతాం. ఇది ఎన్ఎం శ్రీనివాసరెడ్డి ఎమ్మెల్యే గారు చెప్తున్నారు. అయితే మొత్తం మీద మహబూబ్నగర్ జిల్లాలో విద్య, వైద్యం అట్లాగే సాంఘిక ప్రాజెక్టులో ఎక్కువగా నిధులు తీసుకొచ్చి జిల్లాను అభివృద్ధి చేయాలని కూడా ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరామెన్ కిరణ్తో వెంకటేష్, మహబూబ్నగర్.